మొన్నటి వరకు కూడా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఒక బాలినేని కానీ లేదంటే ఇప్పుడు విజయసాయి ఇలాంటి వాళ్ళ నుంచే ఒక థ్రెట్ వస్తుంది, రేపొద్దున్న రాజకీయ భవిష్యత్తుకి ఇలాంటి వాళ్ళ నుంచి ఒక ఆటంకం వస్తుందని ఊహించలేదా? లేదంటే ఆ తరహా రాజకీయం ఆయన చేయలేకపోయారు? మెంటాలిటీ ఉంటుంది. చంద్రబాబు ఒక నాయకుడు వెళ్ళిపోతున్నాడు లేకపోతే వెళ్ళిపోబోతున్నాడు అంటే పట్టించుకుంటాడు, మనుషులు పంపిస్తాడు, తనే మాట్లాడతాడు, సామధాన భేదండోపాయాలన్నీ ప్రయోగిస్తారు. జగన్ అట్టా కాదు, అంటే బుజ్జగింపు అనేది ఒకటి జరుగుద్ది. జగన్ అట్టా కాదు. ఎవరి కోసం బుజ్జగించాలి? నాతో ఉన్నోడు నావాడు, నన్ను వదిలేసినోడు నావాడు కాదు. సింపుల్ అక్కడ అంతే. ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కడిది. 23 మంది ఎమ్మెల్యేలు బతిలాడు. రఘురామకృష్ణరాజు బయటికి వెళ్ళిపోయాడు ఒకప్పుడు తిట్టి, మళ్ళీ వెనక్కి వస్తే ఇచ్చాడు, మళ్ళీ అదే రఘురామకృష్ణరాజు దెబ్బకొట్టాడు. ఇంకెవరిని నమ్మాలి అతను? రఘురామకృష్ణరాజు తనని తిట్టి బయటికి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, అయినా ఎంపీ ఇచ్చాడు, అయినా తను అనుకున్న పదవి రాలేదు కాబట్టి అదే జగన్ని దించేదాకా వెంటబడ్డాడు. మరి ఎవరి తప్పు ఇక్కడ? విజయసాయి రెడ్డికి మిగతా వాళ్ళందరూ పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాళ్ళ కంటే కూడా విజయసాయి రెడ్డికి ఎక్కువ పదవి ఇచ్చానని జగన్ అనుకుంటాడు. విజయసాయి రెడ్డి ఏమనుకుంటాడు? నీతో పాటు 16 నెలల జైల్లో ఉన్నాను నేను, అట్లాంటి నన్ను నువ్వు పదవి మధ్యలో తీసేసావు, ఇదే నాకు తగిన విలువ ఇవ్వలేదు, రాజ్యసభ చైర్మన్గా ఇదే రాజ్యసభకు ఉంచేసి నన్ను ఉభయ సభలకు సంబంధించినటువంటి హెడ్గా ఉన్న నా పదవి తీసేసావు అని ఆయన అనుకుంటాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు గారిని గురించి అనుకోవట్లేదా? పదవులు మాకు రాలేదని.